తిరుపతిలో హథీరాం బాబా భూముల అమ్మకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే హథీరాం బాబా మఠం భూముల అమ్మకాలపై స్టేటస్ కో విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మఠం భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడలేమని గతంలో అమ్మకానికి ఏపీ ప్రభుత్వం పెట్టింది. అప్పటి వరకు మఠం భూములను లీజుకు తీసుకున్న వారే కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది. భూముల అమ్మకాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును హథీరాం బాబా మఠం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎస్ భట్టీల ధర్మాసనం నేడు విచారించింది. భూముల ఆక్రమణల నుంచి కాపాడడం కష్టమన్న వాదనతో సుప్రీంకోర్టు విభేదించింది. ఢిల్లీ నుంచి తిరుపతి వరకు లక్షల కోట్ల విలువ చేసే మఠం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. భూముల అన్యాక్రాంతంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ ఏప్రిల్లో జరుపుతామని విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణ పూర్తయ్యే వరకు మఠం భూములను అమ్మడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది.